ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు. మరి బాబాగారు తెచ్చిన ఆ సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, రేపు మీ ఇంట్లో ఒక గొప్ప అద్భుతమైతే జరగబోతుందమ్మా. అది ఏంటో నువ్వు ముందే తెలుసుకొని ఆనందించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు బాబాగారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో ఇప్పుడు మనం ఖచ్చితంగా అయితే తెలుసుకుందామండి. మరి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో అన్నీ కూడా అర్థమవుతున్నాయన్నమాట. మరి మనకి బాబాగారు ఏం చెప్తున్నారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతాన్ని నువ్వు తనివి తీరా అనుభూతి చెందబోతున్నావమ్మా. మరి ఇక ఆలస్యం చేయకుండా నీ సాయి మాటలు వినేందుకు నువ్వు సిద్ధమేనా బిడ్డ? సంతోషంగా విను. లేదు బాబా, ముందు నేను మీతో కొన్ని విషయాలను చెప్పుకోవాలి బాబా అని అనుకుంటున్నాను. తరువాతే మీ నుండి నేను కావాలి అనుకున్నటువంటి సమాధానాన్ని వినాలి అనుకుంటున్నాను బాబా. అదేంటండి? సాయి, నువ్వు కరుణామయుడివి. అసలు నిజంగా నువ్వు కరుణామయుడివని మా అందరికీ తెలుసు. ఎవరైనా బాధపడుతూ ఉంటే నువ్వు అస్సలు చూస్తూ ఉండలేవు. నిజంగా ఎవరైనా బాధలో ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోవు కదా. అది ఏ రూపంలో అయినా వారికి కావలసిన సాయం అందివ్వడంలో మీరు ముందే ఉంటారు. ఇక అది నువ్వు ప్రత్యేకంగా మాకు నిరూపించాల్సిన అవసరం లేదు బాబా. ఎందుకంటే ఆ సహాయాలను, అనుభవాలను మేము ఎన్నో పొందాం, ఇంకా పొందుతూనే ఉన్నాం. నిజంగా నీ ప్రేమ అనివార్యం సాయి. నువ్వు చూపే ప్రేమ వల్లే మాకు ఇంకా జీవితంపై ఆశ ఉంటుంది. చుట్టూ మాతో మాట్లాడేవారు ఎందరో మనుషులు ఉన్నా కానీ వారి ప్రేమలో, మాటల్లో అయినా సరే కపటం ఉంటుందేమో కానీ మీ ప్రేమలో మాత్రం ఏ కపటం కూడా ఉండదు బాబా. అందుకే కొందరు మనుషులతో మాట్లాడడం కంటే నాలో ఉండే మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు ఏం కావాలో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు కదా. నేను ఎప్పుడూ కూడా నాకు ఏం కావాలనేది ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని అడగలేదు. దేనికి భయపడలేదు. ఎక్కువ ఆలోచించను లేదు. ఎందుకంటే నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. నాకు అండగా ఉన్నారు అని ఆయనకు తెలియదా నాకు ఏమి ఇవ్వాలి, ఏం కావాలి? సమయం వచ్చినప్పుడు ఆయన నాకు ఇవ్వకుండా ఉంటారా అనే నా మనసుని నేను నచ్చచెప్పుకొని వస్తున్నాను. నా అనారోగ్యం దెబ్బతిన్నప్పుడు ధన సాయం కోసం ఇంటి ఆర్థిక పరిస్థితిని సైతం నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇక ఈ లోకంలో నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు బాబా. అడుగడుగున నీ సహాయాన్ని నేను కళ్ళారా చూశాను, అలానే పొందాను, చూస్తూనే ఉంటున్నాను. ప్రత్యేకించి మీ లీలలను మననం చేసుకుంటూ ఉంటుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. ఎవరైనా మీ గురించి చెబుతున్నా అలా మైమరిచిపోయి వింటూనే ఉంటున్నాను. జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది బాబా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ మీతో ఇంత అనుబంధం, భక్తి ఏర్పడ్డాయి. ఇదంతా నాకు నువ్వు పెట్టినటువంటి భిక్షే సాయి. నా కుటుంబాన్ని సైతం నువ్వు ఎంతో ఆప్యాయంగా ఆదుకున్నావు. కరుణామయుడివి అనేటువంటి నా సాయి, ఆ పేరుకు నువ్వు సార్థకం చేసుకున్నావు బాబా. నా అని అనుకునే వారి కోసం నీ నామం, నువ్వు ఎంతో గొప్పవాడివి బాబా. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి బాబా. మీపై నిండుగా భక్తి భావాన్ని తప్ప నేను ఏమీ కూడా ఇవ్వలేను. నా నమ్మకం, నా ధైర్యం సకలం మీరే సాయి. కేవలం కొంత మంచితనం కంటే ఎక్కువ అతి మంచితనం వలన జీవితంలో కొందరి చేతిలో బాగా మోసపోయాను. అయినా కూడా నాకు మంచే జరిగింది. వారేమిటో, అసలు వారి స్వభావం ఏంటో నాకు బాగా అర్థం చేసుకున్నాను. అలాంటి వారిని చూస్తూ నిజంగానే సహాయం కోరే వారిని కూడా, మంచివారిని కూడా నమ్మాలి అంటే భయమేస్తుంది బాబా. అసలు నిజం చెప్పాలంటే ఒక్కొక్క మనిషిలో బలం ఒక్కోలా ఉంటుంది. ఒకరికి శారీరక బలం, మరికొందరికి బుద్ధి బలం ఉంటుంది. వీటన్నిటికీ కూడా కావాల్సింది మానసిక బలం. మరి వాటికి కూడా కావాల్సింది ధైర్యం. అది ఇంకా చాలా ముఖ్యం కదా.
అది ఒక్క ధర్మంగా, నీతి నిజాయితీతో ఉండేవారికి మాత్రమే ఉంటుంది అని మీరు నిరూపించారు తండ్రి. అలా ఉండేవారి వెనుక నేను అండగా ఉండి నడిపిస్తాను అనే నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు బాబా. ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? జీవితంలో కొందరు మంచితనమనే ముసుగు ధరించి వారి వారి స్వార్థం కోసం, వారి అవసరాల కోసం మన ద్వారా సాయం పొంది మనల్ని ఊహించని విధంగా దెబ్బ కొట్టి మనల్ని ఎటూ కదలలేనటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితికి తీసుకుని వచ్చారు. అందులో నేను కూడా చిక్కుకున్నాను. అయినప్పటికీ బాబా, నేను నిండా మునిగిపోయినా నాలో ఉన్న ధైర్యమే, నాకు నీపై ఉన్న నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామ రక్షగా వెన్నంటే నిలిచింది. నేను చేసినటువంటి మంచి ఏదో ఒక రోజు తప్పకుండా శ్రీరామ రక్షగా వస్తుంది అని, నాకు ఉపయోగపడుతుంది అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇవన్నీ నేను కృతజ్ఞతాభావంతో చెబుతున్నటువంటి మాటలే బాబా. కానీ నాలో ఇన్ని కోల్పోయినా, అంటే డబ్బు పోగొట్టుకున్నాను, కొందరి వలన నా అనుకున్న వారిని దూరం చేసుకున్నాను, నేను కష్టపడిన దాంట్లో వచ్చిన లాభాలను మొత్తం దూరం చేసుకున్నాను. ఇన్ని పోయినా సరే నాలో ఇంకా కూడా ఈ ధైర్యం, ఆత్మస్థైర్యం ఎలా మిగిలి ఉన్నాయి అని అనుకుంటున్నావా? అదంతా మీదయే బాబా. ఇన్ని దూరం చేశావు అని ఎప్పుడైనా మిమ్మల్ని నిందించానా? నిందించలేదు. ఎందుకంటే అవన్నీ శాశ్వతం కాదు అని, భ్రమ అని, ఆ వ్యామోహంలో నువ్వు చిక్కుకుంటావా లేదా అని నువ్వు నన్ను పరీక్షిస్తున్నావని కూడా నాకు తెలియదా బాబా? ఏంటి, ఎన్నో మంచి రోజులు అడగకుండానే ఇచ్చావు. నాకు నిండినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించావు. మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చావు. ఇవి చాలవా? నాకు మరలా పోగొట్టుకున్నవన్నీ కూడా నీ దయతో మళ్ళీ నాకు మొదలు పెడతాను. నా కోసం మాత్రమే కాదులే బాబా, నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబం కోసం కూడాను. ఇవన్నీ కూడా మీతో చెప్పాలి అనుకున్నాను బాబా. అంతే. ఒక్కసారి ఇలా చూడు బిడ్డ, నీకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానానికి నేను చాలా గర్వపడుతున్నానమ్మా. నన్ను అందరూ కూడా పూజిస్తారు, నమ్ముతారు. కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే ఇలా నీలాగా మంచిగా ఉంటారు. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది బిడ్డ. నీ జీవితంలో నీకు అన్ని రకాల అనుభవాలను ఇచ్చాను. కొన్ని రోజులు ఆనందంగా గడిపేటువంటి రోజులను ఇచ్చాను. మరికొన్ని సమస్యలతో నిండి ఉన్నటువంటి రోజులను కూడా అందించాను. మరి అయితే ఇక నువ్వు వాటన్నిటిని కూడా సమానంగా స్వీకరించావు. ఎంత నష్టం వాటిల్లినా సరే దానినే తలుచుకుంటూ కూడా కృంగిపోకుండా, ఎవరిని కూడా నిందించకుండా, నీ వల్ల మరొకరికి ఎలాంటి కీడు కూడా పొందకుండా ఉండేలా మరలా మొదలు పెట్టాలి, నేను ఏదో ఒకటి సాధించాలి, సాధిస్తాను, సాధిస్తూనే ఉంటాను అని అనుకుంటున్నావు. చూడు తల్లి, అది నిజంగా చాలా గొప్ప విషయం. దానికి నీకు మంచి రోజుతో సంబంధమే లేదు. అనుకున్నటువంటి క్షణమే మంచి క్షణం, అనుకున్నటువంటి రోజే మంచి రోజు. ఇక దాని గురించి నీ ఇంట్లోనే నువ్వు ఊహించినటువంటి అనుభవాన్ని పొందబోతున్నావమ్మా. సంతోషంగా ఉండు. ఇప్పుడు నీకు అన్ని అనుభవాలను ఎలా స్వీకరించాలో, ఎలా వాటిని ఎదుర్కొని నిలబడాలో ఇవన్నీ బాగా అర్థమైందనుకుంటున్నాను. ఇక నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు బిడ్డ. ఎవ్వరూ ఆపలేరు. మోసంతో కావచ్చు, మాటలతో కావచ్చు, వారి కుళ్ళుతో ఇలా ఏదైనా చేయొచ్చు. ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరమ్మా. నీ విజయాన్ని వారు ఎప్పటికీ కూడా ఆపలేరు. ఎంత క్లిష్ట పరిస్థితి నీకు ఎదురైనా సరే నువ్వు మాత్రం సత్య మార్గాన్నే అనుసరించావు. సత్య మార్గంలోనే ఇన్ని రోజులు ప్రయాణిస్తూ వచ్చావు. ఇక నీ జీవితం కూడా నీకు అనుకూలంగా మారబోతుంది. ఈ సంఘటనతో అనుకోనటువంటి లాభాన్ని నువ్వు, నీ కుటుంబం పొందబోతున్నారమ్మా. నీ కోసం నేను ఇచ్చేటువంటి బహుమానం నిన్ను మోసం చేసిన వారికి కూడా ఊహించలేరు బిడ్డ. నీ ప్రేమకు, అలానే నీ భక్తికి నేను బందీనైపోయానమ్మా. నీకు ఉన్నటువంటి భక్తి భావం, సహనం, వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే చాలు అనిపిస్తుంది. ఇక నీలో ఉన్నటువంటి మంచితనమే ఈరోజు నీకు ఇంతటి మంచి అనుభవాన్ని కూడా కల్పించేందుకు కారణం అవబోతుంది. ఒకసారి కొందరి వలన మోసపోయాను, మరలా అలాంటి వాళ్ళు
ఇక నాకు జీవితంలో ఎదురు పడరు అని మాత్రం అనుకోవద్దమ్మా. ఎందుకంటే మంచి అనేటటువంటి ముసుగులో దాగి ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారు కొంతమంది అయినా సరే నీకు మరలా మరలా కూడా ఎదురుపడవచ్చు. కానీ అందరితోనూ సమానంగా ఉండు. ఎవరిని కూడా ఎక్కువగా నెత్తిపైకి ఎక్కించుకోవద్దు. అలానే వారితో నీకు ఉండేటువంటి ఆలోచన విధానాలు అన్నీ కూడా పంచుకోవద్దు. ఏదైనా కానీ కేవలం మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించు బిడ్డా. వారితోనే వాటి గురించి చర్చించిన తర్వాత మంచి మంచి నిర్ణయాలను నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు మోసపోయినట్లుగా మరలా జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు మోసపోకూడదు. అలానే వారి చేతిలో బందీవి కాకూడదు. ఇక నీ ఇంట జరగబోతున్నటువంటి అనుభవాన్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని నువ్వు ఆనందంగా స్వీకరించి నన్ను, నా లీలలను ఎలా అయితే ప్రతిరోజు కూడా నువ్వు మననం చేసుకుంటూ నా నామస్మరణను ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నావు, అలానే కొనసాగిస్తూ ఉండు. జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు నీకు జరిపిస్తానమ్మా. ఇక నీకు ఎలాంటి కొరత లేకుండా చూసుకునే బాధ్యత నాది. నిన్ను, నీ కుటుంబాన్ని ఎల్లవేళలా నేను చూసుకుంటాను బిడ్డా. నీ సాయి నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా. నా మాట అస్సలు పొల్లుపోదు. నీ సాయి మాటలు ఎప్పుడైనా అబద్ధమయ్యాయా చెప్పు? సంతోషంగా, ధైర్యంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు అవసరం లేదు. ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు అందించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.